Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading 10th July expiry 53,400 call strike price 2 lots. ఈరోజు మార్కెట్ రన్ అవుతున్నప్పుడు వీడియో చేశాను. ఓన్లీ 2 లాట్సే తీసుకున్నానని చెప్పేసి. సో నేను బై చేసిన తర్వాత కొంచెం డౌన్ వచ్చింది మార్కెట్. మీరు చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది మైనస్లో ఉంది. నేను బై చేసింది 300కి. సో 284లో రన్ అవుతుంది మార్కెట్. సో ఇలా పడిపోయినప్పుడు ఏమవుతుందంటే పానిక్ అవుతారనమాట. ఓకే, మనం 300లో బై చేసాం కదా, ఇప్పుడు 280కి వచ్చేసింది అని చెప్పేసి. సో అప్ అండ్ డౌన్ అనేది ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుందన్నమాట. మార్కెట్ అన్నప్పుడు మార్కెటే అది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. సో అలాగని మనం భయపడకూడదు. సో ఇందాక 350 ఉండే, ఇప్పుడు 380, ఇప్పుడు 390, 375, 400. సో మనకి మార్కెట్ డైరెక్షన్ తెలిసినప్పుడు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే మనకి డైరెక్షన్ తెలిసిందనుకోండి, ఓకే ఎక్కడి వరకు డౌన్ వెళ్తుంది, ఎక్కడి వరకు అప్ సైడ్ వస్తుంది, ఇది ప్రాఫిట్లో క్లోజ్ అవుతుందా, లాస్లో క్లోజ్ అవుతుందా అనేది మనకు ఐడియా ఉంటుంది. సో మనకు తెలియదు అనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి, స్టాప్ లాస్ వేసుకోవాలి. లైక్ 20%కో 10%కో, అదర్వైజ్ 10 పాయింట్స్ 20 పాయింట్స్కి స్టాప్ లాస్ వేసి మనం ఎగ్జిట్ అయిపోవాలి. సో ప్రెజెంట్ నేను స్టాప్ లాస్ వేయలేదు, ఎందుకంటే నేను తీసుకున్న ప్రైస్ 320 కదా. సో సారీ 300. సో నేను 320 330కి వస్తుందని ఐడియాతో నేను బై చేశాను. నాకు డైరెక్షన్ ఐడియా ఉంది కాబట్టి. సో మీరు చూస్తూ ఉండండి, 320కి నేను ఎగ్జిట్ చేస్తాను, 320లో ఆర్డర్ వేస్తాను. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనకు అలా ఐడియా ఉందనుకోండి, బట్ మన ఐడియాస్ ఒక్కొక్కసారి ఏమవుతాయి అంటే ఫెయిల్యూర్ అయిపోతాయి. మార్కెట్ మన చేతుల్లో ఉండదు, ఒక్కొక్కసారి మన ఐడియాస్ కూడా మిస్ అవుతుంటాయి. అలాంటప్పుడు మన స్టాప్ లాస్ అనేది సేఫ్ చేస్తుందన్నమాట. సేఫ్ సైడ్లో ఉండగలుగుతాం. మనం ఎంత నష్టం బేర్ చేయగలుగుతాము అనేది మనం ముందుగానే ప్లాన్ చేసుకొని స్టాప్ లాస్ అనేది ప్లాన్ చేసి ఆర్డర్ వేసి పెట్టేసుకోవాలి. నేను 300లో బై చేశాను కాబట్టి 280 కానీ 270 కానీ 260 కానీ ఓకే 40 పాయింట్స్ లాస్ ఓకేలే అని చెప్పేసి మనము ఫిక్స్ అయిపోయి అక్కడ స్టాప్ లాస్ వేసామనుకోండి, మీకు మార్కెట్ తగ్గినప్పటికీ కూడా 280 270 అలా వెళ్ళిన నియర్ బై మళ్ళీ అప్ సైడ్ వస్తుంది. లేదు అంటే మార్కెట్ ఎక్కువ పడిపోయింది అనుకోండి, మార్కెట్ స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోయి మనం ఎగ్జిట్ అయిపోతాము. పానిక్ అయ్యేవాళ్ళు అలా చేయొచ్చు అనమాట. ఓకే మనకు మార్కెట్ ఐడియా ఉంది, మనం చేసుకోవచ్చు, కొంచెం సేపు హోల్డ్ చేద్దాము, స్టాప్ లాస్ వద్దు అనుకునే వాళ్ళు హోల్డ్ చేయవచ్చు అనమాట. హోల్డ్ చేసి ప్రాఫిట్స్లో క్లోజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మార్కెట్ తెలిసిన వాళ్ళే. మార్కెట్ ఏంటంటే ఫ్యూచర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఎవ్రీ టైం ఎవ్రీ డే ఎప్పుడైనా సరే మార్కెట్ కాదు, ఆప్షన్స్. సో ఫ్యూచర్ మనకి ఎలా అయితే రన్ అవుతుందో ఆప్షన్ అనేది అలా మూమెంటం వస్తూ ఉంటుంది. సో మనకి ఒక్కొక్కసారి ఆప్షన్స్లో మూమెంటం కూడా ఉండదు. ఫ్యూచర్ రన్ అవుతుంది బాగానే, బట్ 30-40 పాయింట్స్ 100 పాయింట్స్ అప్ అండ్ డౌన్ అవుతుంది, బట్ మనకి ఆప్షన్స్లో మూమెంటం అనేది కనిపించదు అనమాట. అందుకని చెప్పేసి మనకి ఆప్షన్స్ అనేవి చాలా డేంజరస్ అంటారు. అండ్ నేర్చుకోకుండా చేస్తే డబ్బులు పోతాయి అన్నమాట. సో నేర్చుకొని చేస్తే ఏమవుతుంది, మనకి డబ్బులు లాసెస్లో ఉన్నప్పుడు రికవరీ చేసుకోగలుగుతాము, అండ్ ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు ఎగ్జిట్ అవుతాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఎక్కువ గ్రీడీనెస్ అనేది ఉండకూడదు. మార్కెట్లో చేసే వాళ్ళందరికీ ఏమవుతుందంటే డబ్బులు కనిపిస్తూ ఉంటే క్లోజింగ్ చేయరనమాట. ఎందుకంటే ఇంకెక్కువ వస్తుందేమో అన్న ఆశ ఉంటుంది. సో దానివల్ల నష్టాలు ఎక్కువ బేర్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను 300కి ఆర్డర్ పెట్టాను, సో నాకు 350 కావాలి, 400 కావాలి, 100 పాయింట్స్ 50 పాయింట్స్ కావాలి అని నేను ఎక్స్పెక్ట్ చేశాను అనుకోండి, మార్కెట్ ఆ టార్గెట్ లేనప్పుడు మనకి ఎక్కడి నుంచి వస్తుంది 300 350. సో మూమెంటం ఉన్నప్పుడే మనకి ఇది 300 350 అలా జంప్లో రీచ్ అవ్వగలుగుతాం, అదర్వైజ్ అవ్వలేమన్నమాట. సో మనకి 20 పాయింట్స్ వచ్చినా 10 పాయింట్స్ వచ్చినా 30 పాయింట్స్ వచ్చినా ఎగ్జిట్ అయిపోవాలి. సో లేకపోతే మనకి మార్కెట్ సడన్ ఫాల్ డౌన్ అయ్యిందనుకోండి, మన చేతికి దొరకదు. స్టాప్ లాస్ వేసుకోవడానికి కాదు కదా, ఎగ్జిట్ కూడా చేయడానికి ఉండదు, మనకి చేయాలనిపించదు. ఎందుకంటే అబ్బా ఇంత లాస్లో మనం ఇంకా ఏం క్లోజ్ చేస్తాం, వెయిట్ చేద్దాంలే అనేసి అనుకుంటాము. బట్ మార్కెట్ ఎవ్రీ టైం కవర్ అవుతుందని గ్యారంటీ ఉండదు అనమాట. ఒక్కొక్కసారి కవర్ అవుతుంది, ఒక్కొక్కసారి కవర్ అవ్వదు. కవర్ ఇన్ ద సెన్స్ మనం తీసుకున్న ప్రైస్ 300 తీసుకున్నాము, మార్కెట్ 220 240 వరకు కూడా పడిపోయింది అనుకోండి, సో మళ్ళీ 300 వస్తుందన్న ఆలోచన మనకు ఉండకూడదు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే
అలాంటప్పుడు మనం ఏమవుతుందంటే మనం క్లోజ్ చేయడానికి కష్టం అవుతుందన్నమాట. మళ్ళీ 300 వస్తుందిలే, 280 వస్తుందిలే అని హోల్డ్ చేయకూడదు. మార్కెట్ కొన్నిసార్లు కవర్ అవ్వటానికి ఉంటుంది. ఒకవేళ మార్కెట్ కవర్ అయినప్పటికీ కూడా ఆప్షన్స్లో మూమెంట్ రాదు. ఎంతో పేషెన్సీ ఉంటే అంత బాగుంటుంది. స్టాక్ మార్కెట్లో పేషెన్సీ లేని వాళ్ళు చేయకూడదు. హడావిడిలో చేశారంటే అంతే సంగతులు, డబ్బులు పోతాయి. ఇంకా అప్పుడు మనం ఏం చేస్తాము, మన పానిక్లో మనము ఆర్డర్స్ క్లోజ్ చేసుకొని మార్కెట్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం అనమాట. మార్కెట్లో డబ్బులు పోతాయి అని. ఎందుకంటే ఇప్పుడు మనకి చదువైనా సరే, ఏబిసిడీలు అయినా సరే నేర్చుకోకుండా ఎవరు నేర్పించకుండా రాదు కదా. సో ఇది కూడా మార్కెట్ అయినా సరే ఫస్ట్ నేర్చుకోవాలి. స్టాక్ ఏంటి, బయింగ్ ఏంటి, సెల్లింగ్ ఏంటి, బ్యాంక్ నిఫ్టీ ఏంటి, ఫ్యూచర్స్ ఏంటి, సెన్సెక్స్ ఏంటి. సో చాలా సెగ్మెంట్స్ ఉంటాయి స్టాక్ మార్కెట్లో. సో మనకి ఎలాంటి సెగ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఏది నేర్చుకుంటే బాగుంటుంది, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి అనేది మనకు తెలిసి ఉండాలి. అది ఎలా తెలుస్తుంది, నేర్చుకుంటేనే తెలుస్తుంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలన్నమాట. నేర్చుకొని మనం ఎంట్రీస్ తీసుకుంటే మనం ప్రాఫిట్స్లో ఉంటాము. నేర్చుకోకుండా చేసామంటే ఏదైనా జీరోనే కదా. ఈవెన్ మనం ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళామంటే గుడ్డిగా ఏం చేస్తారు, ఎగ్జామ్స్కి వెళ్ళిన వాళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అనుకోండి, నాలెడ్జ్తో రాసేస్తారు జనరల్ నాలెడ్జ్. ఈవెన్ సబ్జెక్ట్ వైజ్గా కూడా, ఈవెన్ సోషల్ అయినా, సైన్స్ అయినా, ఫిజిక్స్ అయినా, ఏదైనా సరే మనకి నాలెడ్జ్ ఉంటే ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం, చదువుకోకపోయినా సరే. ఎందుకలా అంటే మనము స్కూల్లో స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ మనకి లెసన్స్ చెప్తారు కాబట్టి ఆ లెసన్స్ మనం వింటాం కాబట్టి కాన్సన్ట్రేషన్ పెట్టి ఈవెన్ మనం ప్రిపేర్ అవ్వకపోయినా సరే మనకి కొంచెం మొత్తం గుర్తుందనుకోండి, మనం అది ఎగ్జామ్లో యూస్ చేసుకోవడానికి ఉంటుంది. అలా ఎంతో కొంత ప్రాఫిట్ పాస్ మార్క్స్తో బయటపడతాం. సేమ్ ఇలానే అనమాట. మార్కెట్ గురించి కూడా అవగాహన అనేది ఉండాలి మనకి. అవగాహన ఉంటేనే మనము ప్రాఫిట్స్లో బయటపడతాము. ఒకవేళ లాసెస్ వచ్చినా సరే ఎలా రికవర్ చేసుకోవాలన్న ఐడియా అనేది మనకు వస్తుంది అండ్ చేసుకోగలుగుతాం కూడా. అన్నెసరీ మనకి ఏం తెలియకుండా మార్కెట్స్లోకి దిగి మార్కెట్స్ని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే క్యాష్ మార్కెట్లో కూడా మనం షేర్స్ బై చేసుకోవచ్చు. అది కూడా మంచి షేర్స్ సెలెక్ట్ చేసుకొని లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ అలా మనం బై చేసి పెట్టుకున్నాం అనుకోండి, మార్కెట్ కొంచెం డిప్ వచ్చినప్పుడు సో ప్రాఫిట్స్ దాంట్లో కూడా వస్తాయన్నమాట. ఆప్షన్ ట్రేడింగ్ ఏంటంటే ఇమీడియట్ ప్రాఫిట్స్ చూపిస్తుంది, ఇమీడియట్ లాసెస్ కూడా చూపిస్తుంది. అందువల్ల మనం నేర్చుకొని చేయటం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఎవరైనా సరే మార్కెట్లోకి ఎందుకు రావద్దంటారంటే తెలుసుకొని రావాలి. ఎవరైనా సజెస్ట్ చేస్తే కానీ వాళ్ళు చెప్పిన స్టాక్స్ తీసుకోవాలి అని చెప్తారు. బట్ ఎవరైనా సరే గుడ్డిగా ఎవరు చెప్పినా కానీ కూడా నమ్మకూడదు. ఎందుకంటే వాట్ ఈజ్ వాట్ అనేది ఒక్కసారి చెప్తే వింటారు, 2 సార్లు చెప్తే వింటారు, 3ఓసారికి మీరు నేర్చుకొని ఉండాలి కదా అట్లీస్ట్. సో అలా గుడ్డిగా చేయటానికి కూడా బాగోదన్నమాట. మనం ఏదైనా ఈవెన్ బిజినెస్ అయినప్పటికీ కూడా బిజినెస్లో మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే తెలియకుండా ఎవరినైనా నమ్మి పెట్టామనుకోండి అయిపోతాయి. మనకు ఆ బిజినెస్ తెలుసుండి మనము ఎవరిదైనా సపోర్ట్ తీసుకొని చేస్తున్నాం అనుకోండి, 100% ప్రాఫిట్ రాకపోయినా సరే 20%, 30%, 40%, 50% ప్రాఫిట్స్లో ఉంటామన్నమాట. ఇది కూడా సేమ్. ఎవరిదైనా సపోర్ట్ తీసుకొని చేయాలి, నేర్చుకొని చేయాలి. లేకపోతే ఎవరైనా మంచి వాళ్ళు, మంచి ట్రైనర్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా చేయాలన్నమాట. మనకి ప్రాఫిట్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి. అలా కనిపించకుండా ఉండవు. ఎందుకంటే మార్కెట్స్ ఎప్పుడు లాసెస్ని ఇవ్వవు, ప్రాఫిట్స్ని కూడా ఇస్తాయి. అందుకని చెప్పేసి జాగ్రత్తగా నేర్చుకొని చేస్తే మనకి ప్రాఫిట్స్ కనిపిస్తాయి. ఈరోజు ప్రాఫిట్ ఎంత అంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే ఐడియా ఉంటుంది ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది. అఫ్కోర్స్ స్క్రీన్ మీద చూసారు, బట్ స్టిల్ చెప్తున్నాను నేను. అండ్ ఇప్పుడు నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను కదా, ఇది బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ అనమాట. 53,180, 179, 160 అలా రన్ అవుతుంది మార్కెట్. సో మార్కెట్ ఫ్యూచరే 10 పాయింట్స్లో అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు ఆప్షన్స్లో మూమెంట్ మనకి ఎక్కడి నుంచి అవుతుంది చెప్పండి. అందుకే ఆప్షన్స్ కదలిక అనేది ఉండదు. ఫ్యూచర్స్లో మనకి ఎప్పుడైతే ఫాస్ట్ మూమెంట్ వస్తుందో అప్పుడు ఆప్షన్స్లో కూడా మూమెంటం అనేది వస్తుంది. బట్ అలాగని చెప్పేసి తెలియకుండా చేయకూడదు. నేను ఒకటే చెప్తున్నాను, తెలిసి నేర్చుకొని మరి చేయండి. ఎవ్రీడే మీకు అట్లీస్ట్ 300-500 రూపీస్ వస్తాయి. ఎవ్రీడే అని నేను చెప్పానని మీరు ఎవ్రీడే ఎవరైనా కొత్తగా అటెంప్ట్ చేసే వాళ్ళు ఉంటే చేయడానికి ట్రై చేయకండి. ఒక్కొక్కసారి మార్కెట్స్ బాగాలేదనుకోండి, ఆ 300-400 తీయటం కూడా చాలా కష్టం అవుతుంది అనమాట. అందుకని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నేర్చుకొని మరి చేయండి, అది మీకు యూస్ఫుల్ అవుతుంది.
సో మార్కెట్స్ ఎలా ఉన్నా సరే వాళ్ళు 300, 400, 500, 1000 రూపీస్ తీసే వాళ్ళు ఉన్నారు స్టిల్ మార్కెట్స్లో. అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఆ పని చేయగలుగుతారు. అందుకని చెప్పేసి ముందు మీరు నేర్చుకోండి. డబ్బులు గెయిన్ చేయాలంటే నేర్చుకోండి. మార్కెట్లో అమౌంట్ ఎంత తీయగలుగుతాము, ఎంత సంపాదించుకోగలుగుతాము, ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది, దేంట్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేది మీరు పర్ఫెక్ట్ ట్రైనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఎంచుకొని మీరు చేశారనుకోండి, మీకు ప్రాఫిట్స్ కళ్ళు మూసుకొని వస్తాయండి. కళ్ళు మూసుకొని వస్తాయి. మీకు తెలియకుండా ఏది పడితే అది కొనేసి ఎక్కడంటే అక్కడ క్లోజ్ చేసి ఎక్కడంటే అక్కడ బై చేసి అలా చేస్తే ఆబ్వియస్లీ డబ్బులు ఎవరికైనా పోతాయండి. ఎవరికైనా పోతాయి. తెలియకుండా చేస్తే ఏదైనా నష్టమే. తెలిసి చేస్తే కొంచెం మొత్తం ప్రాఫిట్లో ఉంటాము. అదర్వైజ్ మన ఇన్వెస్ట్మెంట్ మన చేతుల్లో ఉంటుందన్నమాట. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐ లవ్. అండ్ అంతే, ఇంకా మిగతాది రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు 4th డేట్, 4th రోజు ట్రేడ్ చేసిన వీడియో ఇది. సో నేను ఎంట్రీస్ ఎక్కువ చేస్తూ ఉంటాను కాబట్టి ఒకటే రోజు అన్ని వీడియోస్ అప్లోడ్ చేయలేను కదా, అందుకని 1 by 1 అలా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అండ్ 1050 ప్రాఫిట్ ఎలా వచ్చింది అని చెప్పేసి అనుకుంటే చూడండి మీరు. నేను 2 ఎంట్రీస్ తీసుకున్నాను. 2 ఎంట్రీస్ కలిపి 1050 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చిందనమాట. సో వన్ ఈజ్ 300 బయింగ్, ఎగ్జిట్ ఈజ్ 320. సెకండ్ వన్ ఈజ్ 270 బయింగ్, 3 లాట్స్, 53,500 కాల్, 10th July ఎక్స్పైరీ. అండ్ ఇది 280కే ఎగ్జిట్ చేశాను. ఎందుకంటే నాకు కొంచెం పని ఉంది, బయటకు వెళ్ళాలని చెప్పేసి నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట. సో టోటల్గా ప్రాఫిట్ వచ్చేసి 1050. థ్యాంక్ యూ సో మచ్.